నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక భేటీ, ఇరు దేశాల మధ్య నేరుగా విమానాలు నడిపేందుకు అంగీకారం. ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని పరీక్షిస్తున్నాయన్న ప్రధాని, వరదల ధాటికి భారీ విధ్వంసం సంభవించిందని ఆవేదన. కోనసీమ లంక గ్రామాలకు చుట్టేసిన గోదావరి వరద, మరపడవల మీద జనం రాకపోకలు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 10 మందికి గాయాలు. పల్నాడు జిల్లాలో ఘటన. భారత్ పర్యటనను ట్రంప్ రద్దు చేసుకున్నట్లు సమాచారం. సుంకాల చర్చలు నిలిచిపోవటమే కారణమంటూ కథనాలు. టియాన్జిన్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిని చైనాతో బలపడుతున్న వేళ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ జిన్పింగ్ మధ్య దాదాపు 7 ఏళ్ల తర్వాత జరిగిన ఈ సమావేశంలో సరిహద్దు సమస్యలు సహా అనేక కీలక అంశాలపై సమాలోచనలు జరిగాయి. పరస్పర విశ్వాసాల ఆధారంగా భారత్ చైనా సంబంధాలను బలోపేతం చేయడానికి ముందుకు సాగుదామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎస్సీఓ సదస్సు కోసం చైనా వెళ్లిన ప్రధాని టియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. 2020లో గల్వాన్ ఘర్షణల వల్ల 2 దేశాల మధ్య సంబంధాలు తెగిపోయి మళ్లీ బలపడుతున్న వేళ సుమారు 7 ఏళ్ల తర్వాత మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక సమావేశం జరిగింది. 50 నిమిషాలు జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ సరిహద్దులో శాంతి, స్థిరత్వం నెలకొందని, సరిహద్దు నిర్వహణపై ప్రతినిధుల మధ్య ఒప్పందం కొనసాగించాలని సూచించారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన రాకపోకలు ప్రారంభమైనట్లు తెలిపారు. జర్నలిస్టులను తిరిగి నియమించుకునేందుకు అనుమతించడం వంటి కీలక అంశాలపై అవగాహన కుదిరినట్లు పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ముందుకు సాగుదామని జిన్పింగ్కు ప్రధాని మోదీ సూచించారు. 280 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు భారత్ చైనా సంబంధాలతో అనుసంధానమై ఉన్నాయన్నారు. के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है. हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी. कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की. दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है. हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं. इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा. परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు స్నేహితులుగా ఉండటం, ఇరుగు పొరుగుగా మంచి సంబంధాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని షీ జిన్పింగ్ తెలిపారు. డ్రాగన్, ఏనుగు కలిసి రావటం ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 2 దేశాలు సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగించాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ అన్నారు. బహుపాక్షికత, బహుళ ధృవ ప్రపంచం, అంతర్జాతీయ సంస్థల్లో మరింత భాగస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఇరువురు కలిసి ముందుకు సాగుదామని సూచించారు. సుంకాల వివాదం వేళ భారత్పై అక్కస్సు వెళ్లగక్కుతున్న అమెరికా ఇప్పుడు ఐరోపాను కూడా రెచ్చగొడుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపకపోతే తమలాగే భారత్పై ద్వితీయ సుంకాలను విధించాలని యూరప్ దేశాలను వైట్ హౌస్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును నిలిపివేయాలని నిర్దేశించినట్లు పేర్కొంది. భారత్కు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకున్న 50% సుంకాలు వంటి కఠిన నిర్ణయాలపై
యూరోపియన్ దేశాలు మౌనంగా ఉన్నాయి. సుంకాలు విధించడాన్ని సమర్థించలేదు, తప్పుపట్టలేదు. ఒకవేళ ఐరోపా దేశాలు ద్వితీయ సుంకాలు విధిస్తే భారత్కు నష్టం భారీగానే ఉంటుంది. ఐరోపాకు ఐటీ, ఔషధాలు, వస్త్రాలను భారీగా ఎగుమతి చేస్తోంది. ఐరోపా దేశాలు కూడా వాణిజ్య ఒప్పందాలు, సరఫరా గొలుసులపై ఆధారపడినందున తీవ్రంగానే నష్టపోతాయి. గోదావరి నదికి వరద క్రమంగా పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బ్యారేజీ నుంచి ఈ ఉదయం 10,94,575 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఖరీఫ్ సాగు అవసరాల కోసం తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలకు సంబంధించిన కాలువలకు 11,700 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నారు. గోదావరికి వరద క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యారేజీకి దిగున ఉన్న వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని 11 లంక గ్రామాల ప్రజలు మరపడవల్లోని రాకపోకలు సాగిస్తున్నారు. అరటి, ఇతర పంటల ఉత్పత్తులను బయటకు తీసుకురావడానికి రైతులు ప్రయాసపడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శివారు మండలాలైన ఎటపాక, కూనవరం మధ్య శబరి నది పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి కారణంగా నీటి ప్రవాహం ఎక్కువైంది. మురుమూరు వద్ద రహదారిపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 2,65,888 క్యూసెక్కుల నీరు చేరుతోంది. 3,11,279 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,317 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,540 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,15,424 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 201.58 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. వర్షాలు కూడా బాగానే పడుతుండటంతో ఉత్సాహంగా సాగు ప్రారంభించిన రైతుల ఆశలకు యూరియా గండి కొడుతుంది. ఖరీఫ్లో ఇప్పటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా అవసరాలకు సరిపడా యూరియా వచ్చినా తమకు అందటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు సేవా కేంద్రాల్లో యూరియా దుర్లభం కాగా అధిక ధరలు వెచ్చించి బ్లాక్ మార్కెట్లో కొనాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో యూరియా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. ఈ ఏడాది జలాశయాలన్నీ నిండి నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో రైతులు ఎన్నో ఆశలతో వరి, పత్తి, మిరప వంటి పంటలు విరివిగా వేశారు. ఇటీవల వర్షాలు కురవగా పైరుకు జలమిచ్చే యూరియా వేద్దామంటే అందుబాటులో లేకుండా పోయింది. యూరియా కొరత రోజురోజుకు పెరుగుతుండటంతో రైతులు పిఎస్సిఎస్లు, రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నా అక్కడ కూడా యూరియా దొరకటం లేదని వాపోతున్నారు. సకాలంలో యూరియా వేయకపోతే పంట దిగుబడి భారీగా పడిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాల పత్తి, 2 ఎకరాల మాగాడి, 2 ఎకరాల దుక్కి, కట్టల మట్టుకి టైటు 400, 450 అంటున్నారు. ఏరియా ఏడబట్టిన లోడ్ వచ్చింది 200 కట్టలు అయిపోయినాయి. 10 మందికి రాశారు. ఈ కసిమా వాళ్ళంతా సిమ్ముకోకుండా ఎదురు చూస్తున్నారు. మొక్క ఇప్పుడు అదును రోజుల్లో ఇప్పుడు అయిపోతే మొక్క తేరుకోలేదు. ఇప్పుడు వెయ్యాలి. కట్టల ఏడ 450 పెట్టినా దొరకతల్లా. డిఏపి కొద్దిగా ఉందంటున్నారు. డిఏపి జిమ్మితే ఇప్పుడు పని చేయదండి. ఏరియా పడాలి మొక్క మీద. సప్పును బట్టిద్ది. అది అయితే 5వ రోజుకి 5 దొరకతల్లా. ఏడబెట్టినా దొరకతల్లా. ఎకరానికి ఏమన్నా మడిసి ఆధార్ కార్డుకు ఒక 5 కట్టల కాడికి రాస్తారు. అవి రాయటల్లా.
మరి మేము ఎకరానికి డిఏపి 2, 20-22, యూరియా 2, 6 కట్టలు వేయాలి ఎకరానికి వచ్చి. 6 కట్టలకు అసలు ఇప్పుడు ఒక కట్ట కూడా వేయలేకపోతే మరి ఎప్పుడు వేయాలి? మేము ఏడాది తిరిగినా మాకు ఇవ్వట్లేదు. మనం టయానికి భోజనం చేయకపోతే ఎంతో ఆ పైరు పరిస్థితి కూడా అదే కదా. దానికి టయానికి అందిగలిగితే పైరు పెరిగిద్ది, పండిద్ది. మనం అందిలేకపోయాం, దిగుబడి ఉండదు రేపు. యూరియా కట్టలు కానీ డిఏపి కట్టలు కానీ ఏదైనా ఫుల్ టైట్. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది, ఒక లారీ వచ్చింది 266 పెట్టి తీసుకున్నారు. బయట 400 అయ్యి దొరకట్లా. ఎక్కడికెక్కడికో వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మళ్ళీ ఒక రోజుల్లో పని మానుకోవాల్సి వస్తుంది. మళ్ళీ రేపు వచ్చింది, ఎల్లుండి వచ్చింది అంటున్నారు కానీ ఇంత ఒట్టిగా లేదు. మరి టైం అయితే అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత వచ్చేం ప్రయోజనం? డబ్బులు పెట్టుబడి అంతా దండగా అవుతుంది. అన్నీ అదనపు ఖర్చులు అవుతున్నాయి. డబుల్ సాకరీ 7 వేసాం కానీ మాగాడి ఒక ఎద పోయింది, మళ్ళీ 2వ ఎద, మళ్ళీ ముందు కట్టలు టైట్. ఏమో ఎరబడిపోతున్నాయి. వానలేమో చెబుతున్నారు, ఏమైద్దో తెలియదు. ఖరీఫ్లో ఇప్పటిదాకా జిల్లా అవసరాలకు సరిపడా యూరియా వచ్చిందని అధికారులు లెక్కలు చెబుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం తమకు యూరియా చేరటం లేదని రైతులు చెబుతున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలిపోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. పెట్టుబడులు పెరిగిపోతాయి. ఒడ్డు కట్టం డిఏపి 1500 అమ్ముతున్నారండి. ఒడ్డు 1500 అమ్ముతున్నారండి. ఎక్కడికి ఇట్టిది నీకు? ఒడ్డు మామూలుగా 2000 అమ్మాల్సింది, 2000 ఒడ్డు అమ్మతల్లా 1600 అంటున్నారు ఇప్పుడు ఒడ్డు. ముందు కట్టలో పురుగు మొదలు పెంచుకుంటూ పోతున్నారు. రైతు కాడికి వచ్చి కూడా రేటు తగ్గిపోతుంది. 200 కట్టలు వచ్చింది ఆర్పీకి. డిఏపి 100, యూరియా 100. మా ఊరికి కనీసం 10 లారీలు పైన పడతాయి. ఏది ఒక ట్రిప్ చిమ్మితే అట్టాడిదాన్ని 200 కట్టలు వస్తే రేపు ఎల్లుండి పెడతామండి అంటున్నారు. ఎంతవరకు తెలియదు. 4 ఎకరాలు మాగాడి వేసా, దుక్కి 2 ఎకరాలు ఉంది. చాలా మంది మిరపలు, పత్తి మా ఊరు నిండా వేశారు. కానీ ఎరువులు రేట్లు పెంచారు. యూరియా అసలు దొరకట్లేదు. యూరియా అసలు దొరకట్లా. 400 అయినా 500 అయినా దొరకట్లా. ఎంత పడితే అంతే అమ్ముకుంటున్నారు. డైరెక్ట్గా అమ్ముతున్నారు. పట్టుకునేవాళ్ళు లేడు. ఈ గవర్నమెంట్ ఆఫీసుల చేత ఎక్కడుండే ఏందని చూసి పట్టుకోవడం లేదు. 2 ఎకరాలు మాగాడి, మినిమం 1 ఎకరం, పత్తి 1 ఎకరం. ఏమి వేయలే ఇప్పటికేమి. యూరియా ఒకటి, డిఏపి ఒకటి కట్ట, మాగాడి 4 కట్టలు 5 కట్టలు అని వేయాలి. 400 అంటున్నారు ఇడిగా. వాళ్ళు కూడా ఇవ్వాల. మీరు వచ్చి ఎవరిలో ఒకళ్ళు 6 వేసుకుంటున్నారు, అయిపోవాలి. 260 యూరియా కట్ట 400 అమ్ముతున్నారు బయట. ఎరువులను దామాషా ప్రకారం వ్యాపారులకు, పీఏసీఎస్లకు సరఫరా చేశామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నది రైతుల ఆరోపణ. ఎకరాకు అరకట్ట, 3 ఎకరాలకు పైబడి ఎంత భూమి సాగు చేసినా 2 కట్టల యూరియాకు మించి ఇచ్చేది లేదని అధికారులు తెగేసి చెప్పడంతో వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. యూరియాకు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు పల్నాడుకు చెందిన కొందరు వ్యాపారులు అక్రమంగా తెలంగాణకు తరలిస్తున్నారు. తాజాగా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 2 ఆటోల యూరియాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఇతర మార్గాల్లో పెద్ద ఎత్తున యూరియా పక్క రాష్ట్రాలకు తరలిపోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా దారి మళ్లకుండా నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డివిజన్ కామవరపుకోట టి నరసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ బి సుబ్బారావు అదృశ్యం కావటం కలకలం రేపుతోంది. బుట్టాయిగూడానికి చెందిన బి సుబ్బారావు ఎస్బీ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. గత 2 ఏళ్లుగా కామవరపుకోట టి నరసాపురం మండలాల్లో ఆయన విధుల్లో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఆయన విధులకు హాజరయ్యారు. టి నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల పరిధిలోని మధ్యాహ్నపు వారిగూడెం పరిసరాల్లో ఆయన ఫోన్ సిగ్నల్ ఆగిపోయింది. అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం కామవరపుకోట మండలం తడికిలపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామవరపుకోటకు చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఫోన్ సిగ్నల్ ఆగిపోయి ప్రాంత పరిసరాల్లో డ్రోన్ కెమెరాల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు ఓవర్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీని బస్సు బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం దెబ్బతింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉప్పలపాడు పక్షుల కేంద్రాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని గుంటూరు జిల్లా అటవీ శాఖ అధికారి హిమశైలజ తెలిపారు. అటవీ శాఖ సిబ్బందితో కలిసి పక్షుల కేంద్రాన్ని పరిశీలించారు. దీనిని బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కింద నోటిఫై చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 18 దేశాలకు చెందిన 25 నుంచి 30 రకాల అరుదైన పక్షులు సంతానోత్పత్తి కోసం ఇక్కడకు వస్తూ ఉంటాయని తెలిపారు. జిల్లాలో పక్షుల కేంద్రంతో పాటు నగర వనాల అభివృద్ధిపై అటవీ శాఖ తరపున ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని హిమశైలజ స్పష్టం చేశారు. గత 30 సంవత్సరాల నుంచి అక్కడ గూడబాతులు, తర్వాత ఓపెన్ బిల్ స్టార్క్స్ అంటారు, నత్తగుల్ల కొంగలు, తర్వాత కార్మరెంట్స్ అంటారు, తర్వాత పెయింటెడ్ స్టార్క్స్, ఆ పక్షులు అవన్నీ ఉండి ఉన్న ప్లేస్ని చూడటానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఏర్పాటు చేసాం. చెట్ల మీద వాటికి అవి ఉన్నటువంటి ఆ సంఖ్య సరిపోవట్లేదని చెప్పి మేము స్టాండ్స్ కూడా ఏర్పాటు చేసాం. పర్చింగ్ స్టాండ్స్, నెస్టింగ్ స్టాండ్స్ అంటారు వాటిని. అంటే వాటి మీదే అవి గూళ్ళు కట్టుకొని అక్కడ వాటిని పిల్లల్ని సంతానోత్పత్తిని చేస్తూ ఉంటాయి. అవి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఫిట్ ఇండియాలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా సండే ఆన్ సైక్లింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సండే ఆన్ సైక్లింగ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ప్రారంభించారు. కళాశాల మైదానం నుంచి 6 కిలోమీటర్ల మేర సైక్లింగ్ చేశారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు, యువత, పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. సైక్లింగ్ చేయటం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు అవకాశం ఉంటుందని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అందరూ కూడా ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండేదానికి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏదో ఒకటి కంటిన్యూగా చేస్తూ ఉండాలి. దీంట్లో సైక్లింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. సైకిల్స్ అనేది ఈ మధ్యకాలంలో వెతికినా దొరకడం కూడా కష్టమైపోయింది. మోటార్ బైక్స్ వచ్చేసారు. బట్ సైక్లింగ్ అనేది మంచి యాక్టివిటీ. అందరూ కూడా దైనందిన కార్యక్రమంలో సైక్లింగ్ చేయడం వల్ల ఒకటి పొల్యూషన్ తగ్గించవచ్చు, మీ ఫిట్నెస్ కూడా పెంచుకోవచ్చు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయకుడి నిమజ్జనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిమజ్జన వేడుకల వేళ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండటంతో 245 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు ఇవ్వకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. తాడిపత్రి పట్టణంలోని వాహనాలు రాకుండా మళ్లిస్తున్నారు. శోభాయాత్రలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని పోలీసులు హెచ్చరించారు. కడప తాడిపత్రి రహదారిపై ఉన్న తాళ్ల పొద్దుటూరు వద్ద గండికోట జలాశయంలో క్రేన్ల సాయంతో వినాయకుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. బందోబస్తుకి పురస్కరించుకొని తాడిపత్రి టౌన్ లో 245 మందిని ఫోర్స్ని పిలిపించడం జరిగింది. అనంతపురం టౌన్ నుంచి, తాడిపత్రి సబ్ డివిజన్ నుంచి ట్రబుల్ మాంగర్స్ అయితేనేమి, ఇష్యూ చేసే వాళ్ళు అయితేనేమి, రౌడీలను కూడా బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి పట్టణ ప్రజలకు అందరికీ కోరుకుంటున్నాము. ట్రాఫిక్ డైవర్షన్ చెప్పినాము. ఆల్రెడీ వాట్సాప్ లోను, సోషల్ మీడియాలోను అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చిన్న జరిగినా కూడా మేము కఠినమైన చర్యలు తీసుకునేదానికి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇంటర్ పరీక్షలను 1 నెల ముందుగానే ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పరీక్షా విధానంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇకపై రోజుకు 1 సబ్జెక్టుకే పరీక్షలు జరగనున్నాయి. మొదట సైన్స్ గ్రూపులకు, ఆ తరువాత ఆర్ట్స్ గ్రూపులకు పరీక్షలు నిర్వహించేలా ఇంటర్ విద్యామండలి మార్పులు చేసింది. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఈ విద్యా సంవత్సరంలో ఫిబ్రవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటి వరకు మార్చిలో పరీక్షలు నిర్వహిస్తుండగా ఈసారి సీబీఎస్ఈతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్లో తరగతులు నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలు పూర్తవుతాయి. పరీక్షల విధానంలోనూ మార్పులు జరిగాయి. మొదట సైన్స్ విద్యార్థులకు గ్రూప్ సబ్జెక్టులతో పరీక్షలు ప్రారంభమవుతాయి. రోజుకు 1 సబ్జెక్టు పరీక్షే ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థులకు ఏదైనా సబ్జెక్టు పరీక్ష ఉన్నప్పుడు అదే రోజు బైపీసీ, ఆర్ట్స్ గ్రూపుల వారికి ఇతర సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు ఎంపీసీ అభ్యర్థులకు గణితం పరీక్ష ఉంటే ఆ రోజు ఆ సబ్జెక్టు ఒక్కటే ఉంటుంది. ఎంబైపీసీ గ్రూపును తీసుకురావడంతో ఎంపీసీ విద్యార్థులు జీవశాస్త్రం చదివే అవకాశం వచ్చింది. అందువల్ల ఒకే రోజు 2 పరీక్షలు రాయడం సాధ్యం కాదు కాబట్టి ఒకరోజు ఒకే పరీక్ష పెట్టారు. సైన్స్ గ్రూపు సబ్జెక్టులన్నీ పూర్తయ్యాక చివరిలో భాషల పరీక్షలు ఉంటాయి. అనంతరం ఆర్ట్స్ గ్రూపు పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలను జనవరి చివరిలో నిర్వహించాలా లేదంటే రాత పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పూర్తిగా ఎన్సీఆర్టీ సిలబస్ ను అమలు చేశారు. ఎంబైపీసీ, జీవశాస్త్రంతో ఎంపీసీ చదువుకునే వెసులుబాటు కల్పించారు. ఆర్ట్స్ విద్యార్థులు సైతం కొందరు ఐచ్ఛికంగా సైన్స్ సబ్జెక్టులు ఎంచుకున్నారు. కొందరు సైన్స్ గ్రూప్ విద్యార్థులు రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం ఎంపిక చేసుకున్నారు. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ దేనికైనా అర్హత సాధించేందుకు ఇలా సబ్జెక్టులను ఎంచుకున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశ్నాపత్రాల విధానాన్ని మార్చారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులను 85 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. మిగతా మార్కులు రెండవ ఏడాదిలో ప్రాక్టికల్స్కు ఉంటాయి. అన్ని పేపర్లలోనూ 1 మార్కు ప్రశ్నలను కొత్తగా తీసుకొచ్చారు. ఇకపై జీవశాస్త్రంలో వృక్షశాస్త్రం 43, జంతుశాస్త్రం 42 మార్కులకు ఉండనుంది. నామమాత్రపు ఫీజు, అత్యాధునిక పరికరాలతో వైద్యం, లక్షల మంది పేదలకు సంజీవిని. ఇది రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ప్రత్యేకత. లాభాపేక్ష లేకుండా ఓ వైద్యులు నెలకొల్పిన ఈ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది కూడా పేదల కోసమే ఆలోచిస్తారు. 10 పడకల నుంచి 200 పడకలకు విస్తరించి పేదల పెన్నిదిగా చెప్పుకుంటున్న అధునాతన వైద్యశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం చూద్దాం. చూశారుగా, వందల మంది వేచి ఉన్న ఈ ఆస్పత్రి ప్రైవేట్తో లేక కార్పొరేట్ హాస్పిటల్ కాదు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లాలో 1953లో డాక్టర్ రామచంద్రారెడ్డి ఈ ప్రజా వైద్యశాలను స్థాపించారు. అప్పటిలో ఆయన మద్రాసులో వైద్య వృత్తి పూర్తి చేశారు. పేదల కోసం తన వృత్తిని అంకితం చేయాలనే సంకల్పంతో నెల్లూరు వచ్చిన రామచంద్రారెడ్డి పూరిపాకలో వైద్యశాలను ప్రారంభించారు. నాడు 10 పడకలుగా ఉన్న ఆస్పత్రి నేడు 200 పడకలుగా మారింది. పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడైన రామచంద్రారెడ్డి రాజకీయాల్లోకి వెళ్లకుండా వైద్య వృత్తిలో కొనసాగారు. ఆయన స్ఫూర్తితో అప్పట్లోనే అనేక మంది యువ డాక్టర్లు ఇక్కడికి వచ్చి పేదలకు వైద్యం అందించారు. వారి సారథ్యంలో వందలాది మంది ఇక్కడ శిక్షణ పొందారు. ఇప్పటికే దేశంలో వందలాది మంది డాక్టర్లు రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాలలో శిక్షణ పొంది బయటకు వెళ్లి ఆయన ఆశయాలతో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ రామచంద్రారెడ్డి గారు ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, పుచ్చలపల్లి సుందరయ్య గారి సోదరుడు. ఆధునిక వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఆయన నెల్లూరులో ఒక హాస్పిటల్ని ప్రారంభించారు. లాభాపేక్ష లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని మేము వాళ్ళకి వైద్య సేవలు అందిస్తున్నాం. 700 నుంచి 1000 మంది దాకా రోజు హాస్పిటల్కి రావడం, వాళ్ళకి అవసరమైన సేవలన్నీ అందిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంది. మాకు ఏదైనా స్థలాన్ని కనుక కేటాయించగలిగితే భవిష్యత్తులో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, అన్ని రకాల సేవలు అందించే ఒక స్పెషాలిటీ హాస్పిటల్గా డెవలప్ చేయడానికి కూడా మేము ప్రభుత్వ అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా మేము సంప్రదిస్తున్నాం. లేటెస్ట్గా పిల్లల విభాగము, జనరల్ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్, అనస్థీషియా, అట్లా పలు రకాలైన డాక్టర్లను కూడా చేర్చుకున్నారు. కాంప్లికేటెడ్ కేసులు కూడా చాలా వరకు ఇక్కడే చేయగలుగుతున్నాము. ఈ వైద్యశాలను అభివృద్ధి చేసిన రామచంద్రారెడ్డి సొంత ఆస్తిగా కాకుండా ట్రస్ట్గా మార్చారు. ఇక్కడ వైద్యుల్లో అనేక మంది 25 నుంచి 40 ఏళ్లుగా పనిచేస్తున్న వారే ఉన్నారు. లాభాపేక్ష లేకుండా వేతనం మాత్రమే తీసుకుని అంకిత భావంతో పనిచేస్తారు. అన్ని వైద్యశాలల్లో 500 రూపాయలు ఫీజుంటే ఇక్కడ మాత్రం 70 నుంచి 150 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. మరీ పేదలైతే వారికి మినహాయింపు కూడా ఇస్తారు. ఇలాంటి ఆసుపత్రి ఉండటం తమ ప్రాంతం చేసుకున్న అదృష్టమని కొందరు రోగులు చెబుతున్నారు. ట్రీట్మెంట్ బాగుంటుందండి. ఇక్కడ మామూలు బయట హాస్పిటల్ మీద చాలా తక్కువ ఉంటుంది. డాక్టర్లు కూడా బాగా చూస్తారు. బయట కన్నా ఇక్కడ చాలా తక్కువ అండి. 500 ఉండేది ఇక్కడ 200 ఉంటుంది. ఎక్స్రే కానీ అన్నీ సగానికి సగం. ఎందుకంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించింది కాబట్టి సగానికి సగం తక్కువ. బాగా చూస్తారు, ఫీజులు కూడా తక్కువే. బాగా చూస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఒక రోజుకే రెండోసారి బాగుండా తగ్గుతుంది అన్నమాట. 750, బయట అయితే ఉంది 500 దాకా ఉంది. బాగానే చూస్తాం. రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల తమకు ఆర్థిక భారం తగ్గిస్తోందని స్థానికులు చెబుతున్నారు. 60 మంది వైద్యులు, 400 మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు. అవసరాన్ని బట్టి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తున్నారు. బయట హాస్పిటల్ కంటే ఇక్కడ చాలా తక్కువ.
అన్ని బ్లడ్ టెస్టులు కానీ అంతా బాగా నార్మల్గా బాగా క్లియర్గా వస్తాయి. దగ్గర 10 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తుంటాను దేనికైనా కానీ. ఎక్స్రే ఫీజులు తక్కువ, డాక్టర్ ఫీజులు తక్కువ, అన్ని కోణాల నుంచి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పేదోళ్ళకి ఇబ్బంది లేదు ఇక్కడ. నాకు 2 కాన్పులు కూడా ఇక్కడే అయినాయి. మా పాపకు కానీ బాబుకి కానీ ఈయనకు కానీ ఏదైనా బాగాలేకపోతే ఇక్కడికే వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఫీజు తక్కువ, బయట హాస్పిటల్ కంటే ఇక్కడ అందరికీ అనుకూలమైన రేట్లు బాగా చూస్తారు డాక్టర్లు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి వైద్యం కోసం రోగులు ఈ ఆస్పత్రికి వస్తారు. వేలాది మంది రావటంతో రోగులకు గదులు చాలడం లేదు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే మరింత మందికి వైద్య సహాయం అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి వినాయకుని ఆలయం భక్తులు కిటకిటలాడుతోంది. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామిని దర్శించుకున్నారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కేరళ వాసులకు ఎంతో ముఖ్యమైన పండుగ ఓనం సంబరాలు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసంలో ఘనంగా జరిగాయి. ఢిల్లీలో ఉంటున్న కేరళ మహిళలతో కలిసి సీఎం రేఖా గుప్తా ఓనం వేడుకలు జరుపుకున్నారు. వారితో కలిసి కాసేపు నృత్యం చేశారు. మత సామరస్యత, శ్రేయస్సు, కృతజ్ఞతలకు ఓనం ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. హృదయంలో సంతోషాన్ని, ప్రజల్లో ఐక్యతను తెచ్చే సందర్భంగా పండుగను ఆమె అభివర్ణించారు. ఓనం పండుగ ప్రజలందరి జీవితాల్లో శాంతి, సుస్థిరతను, సంతోషాన్ని తేవాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆకాంక్షించారు.